నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. మనుషులందరూ సమానమే. పుట్టుకతోనే అందరికీ హక్కులుంటాయి. సరిగ్గా 250 ఏళ్ల క్రితం ఈ ఒక్క ప్రకటనతో ఆధునిక ప్రజాస్వామ్య చరిత్ర గమనాన్ని మార్చిన దేశం అమెరికా. 13 వలస రాజ్యాల నుంచి మొదలై నేడు 50 రాష్ట్రాలతో విశ్వవేదికపై అమేయశక్తిగా ఎదిగిన ఈ ప్రస్థానంలో అద్భుతాలు, అగ్రాధిపత్యాలు, అపోలో మిషన్ల నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ప్రపంచాన్ని నడిపించే లెక్కలేనని ఆవిష్కరణలు. ఆ మెరుపుల వెనక మరకలు ఎన్నో. మరి అగ్రరాజ్యం తన 250 సంవత్సరాల మైలురాయిని చేరుకుంటోన్న ఈ వేళ ఆ దేశం ప్రపంచానికి ఇస్తోన్న సందేశం ఏంటి? ఈ అమెరికన్ ప్రయోగం నేర్పిన పాఠాలేంటి? దీనిపై చర్చించేందుకు నేడు మనతో ఉన్న ప్రముఖులు పొలిటియో రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సంజయ్ పులిపాక, అట్లాగే నమస్తే అంతర్జాతీయ వ్యవహారాల పరిశోధకులు మేడిశెట్టి కళ్యాణ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఇదే అంశంపై ప్రతిధ్వని. ఇక నేరుగా చర్చలోకి వెళ్ళిపోదాం. సంజయ్ గారు, ఒక చిన్న వలస రాజ్యం నుంచి ఈరోజు ప్రపంచాన్ని శాసించే శక్తి వరకు అమెరికా 250 ఏళ్ల విజయ ప్రస్థానంలో ప్రధానంగా గమనించాల్సిన అంశాలు ఏంటండి? ముందుగా ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు గౌతమ్ గారు, మీకు, ఈటీవీకి, తర్వాత ఈటీకి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం చూసినట్టయితే మీరు చెప్పినట్టు అద్భుతమైన విజయాలు సాధించింది 250 సంవత్సరాల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కేవలం వలస వెళ్లిన వాళ్లతో ఒక చిన్న చిన్న రాష్ట్రాలుగా ఉండి, దేశాలుగా ఉండి, ఆ తర్వాత అన్ని కలిసి ఒక రాష్ట్రంగా ఏర్పడి ఒక పెద్ద దేశంగా ఏర్పడటం. ఆ తర్వాత మనం చూసాం అమెరికా ఎలా ఎక్స్పాండ్ అయింది, ఎంత బలంగా అయింది అని. ఈ 250 సంవత్సరాల్లో చూసినట్టయితే కనుక మీరు చెప్పినట్టు మానవ హక్కుల గురించి మాట్లాడిన మొట్టమొదటి ప్రజాస్వామ్యం, ఓల్డెస్ట్ డెమోక్రసీ అంటాం కదండి, పెద్ద ఎత్తున. అంటే చరిత్రలో చూసుకుంటే చాలా దేశాలు ఉన్నాయి, కానీ ఒక సిస్టమాటిక్ అప్రోచ్ తో కాంటెంపరీ టైమ్స్ లో, ఈ కాలంలో మానవ హక్కులు లేదా ప్రజాస్వామ్యం గురించి పెద్ద ఎత్తున ఈ ఆలోచన విధానాన్ని ప్రోత్సహించిన దేశంలో ఒక ముఖ్యమైన దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండి. అక్కడి నుంచి కనుక మనం తీసుకున్నట్టయితే ప్రపంచ రాజకీయాల్లో ఎంతో పెద్ద పాత్ర పోషించింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆర్థిక రంగంగా తీసుకుంటే పెట్టుబడిదారి వ్యవస్థ అంటాం కదండి, క్యాపిటలిస్ట్ సిస్టమ్ ని ఫైన్ ట్యూన్ చేయగలిగింది యునైటెడ్ స్టేట్స్. తర్వాత మనం చూసాం పెద్ద ఎత్తున పెట్టుబడులు వేరే దేశంలో పెట్టడం కానివ్వండి, లేదా పెట్టుబడులు తెచ్చుకోవటంలో కానివ్వండి, ఈ చాలా అద్భుతంగా ఎదిగిన దేశం యునైటెడ్ స్టేట్స్. అంతేకాదు మనం చూసాం ప్రపంచ యుద్ధాల్లో చాలా పెద్ద పాత్ర పోషించింది. అంతేకాదు సెకండ్ వరల్డ్ వార్, రెండో ప్రపంచ యుద్ధం ఒక కీలకమైన మలుపు తిరిగి ఈ అలైస్ ఏవైతే అంటామో యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, బ్రిటన్, ఇవన్నీ గెలిచాయి అంటే కూడా అమెరికా అందించిన సహాయం, అమెరికా యుద్ధ రంగంలో దిగటం వల్లే ఒక మలుపు తిరిగి రెండో ప్రపంచ యుద్ధం వైపులో అమెరికాను తర్వాత తన స్నేహితులు గెలవటం జరిగింది. గెలిచిన తర్వాత కమ్యూనిస్ట్ సిద్ధాంతంతో తలపట్టడంలో అమెరికా పెద్ద పాత్ర పోషించింది. మనం చూసాం ఒక అలయన్స్ ఫ్రేమ్వర్క్, అంటే స్నేహితులతో కలిసిన ఒక కూటమిని తయారు చేసి కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా దాదాపు 1945 నుంచి కమ్యూనిస్ట్ సోవియట్ యూనియన్ కొలాప్స్ అయ్యేంత వరకు కూడా మనం చూసామండి. అమెరికా సోవియట్స్ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతో తలపడింది. చాలా దేశాలు పవర్ఫుల్ గా ఉంటాయి, చాలా శక్తివంతంగా ఉంటాయి. మనం చూసాం సోవియట్ యూనియన్ విరిగిపోయింది, కానీ అమెరికా 250 సంవత్సరాలు అయినా ఈ రోజుకి ఒక బలమైన రాజకీయ శక్తిగా, ఆర్థిక శక్తిగా అంతర్జాతీయ పాలిటిక్స్ లో తన ఉనికిని చాటుతోందండి. కళ్యాణ్ గారు, అమెరికా స్వాతంత్రం అనగానే మొదట మనకు గుర్తొచ్చేది డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్. యావత్ ప్రపంచంలోనే అది అంత ప్రాధాన్యత సంతరించుకోవడానికి కారణాలు ఏంటండి? ముందుగా సంజయ్ గారికి, మీకు కూడా నమస్కారాలండి. ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మన బద్దెన రచించిన ఒక శ్లోకంలో, ఒక పద్యంలో ఒక మాట ఉంటుంది, చలిచీమలు చేత చిక్కి చావదే సుమతి అని చెప్పి. ఒక పెద్ద పామును కూడా సింపుల్గా చలిచీమలు ఎలా చంపేస్తాయో అదేవిధంగా మన అమెరికాలో ఉన్న సోకాల్డ్ ఈ 13 కాలనీస్లో ఉన్న నాయకులందరూ కలిసి ఒక రవి అస్తమించని రాజ్యంగా ఉన్న బ్రిటిష్ ప్రభుత్వాన్ని పూర్తిగా కూలదీశారు. దీనికి మాత్రమే కాకుండా డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్లో రాజుకు సంబంధించి దాదాపుగా 27 నుంచి 28 కొన్ని దీర్ఘకాలికమైన సమస్యలు కూడా వారు ముందుకు తీసుకొచ్చారు. అలాగే మా యొక్క ప్రాతినిధ్యం లేనిదే మా పైన పన్నులు వేయడానికి అసలు అవకాశం లేదు అనే ఒక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ ఒక్క డిక్లరేషన్తో ప్రపంచానికి స్వేచ్ఛ అంటే ఇలాగైనా తీసుకోవచ్చు,
స్వేచ్ఛ అంటే ఏదో రాజు యొక్క దయా కనుకరం కాదు, ప్రజలందరూ కలిసి కూడా ఒక గవర్నమెంట్ని ఫామ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు రచనలో మాత్రమే మిగిలిపోయిన సోషల్ కాంట్రాక్ట్ థియరీస్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు, అంటే ఒక ప్రాక్టికల్గా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్, ఇక్కడ ఎవరైతే రాజు ప్రజలకు ఇష్టం లేకుండా తిరుగుబాటు చేస్తారో ఆ రాజుకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే అధికారం ప్రజలకు ఉంది అని ప్రపంచానికి చూపించారు. ఈ అమెరికన్ రెవల్యూషన్ కేవలం అమెరికాతో ఆగిపోకుండా అటు ఫ్రెంచ్ రెవల్యూషన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసిందని చెప్పవచ్చు. అలాగే బ్రిటిష్ ప్రభుత్వానికి కూడా భయం పుట్టించింది. అది ఎలా అంటే ఈ డిక్లరేషన్ ద్వారా ఇక వేరే కాలనీస్లో కూడా ప్రజలకి ఈ రైట్స్ గురించి కానీ, లిబర్టీ గురించి కానీ, లేదా వాళ్ళ యొక్క హక్కుల గురించి కానీ మరింతగా తెలుస్తుందేమో అని ఒక భయాన్ని పుట్టించింది. దాని ద్వారానే ఈ యుద్ధంలో ఓటమిని అంగీకరించిన కార్న్వాలిస్ని తర్వాత మళ్ళీ భారతదేశానికి పంపిస్తారు కూడా. సో ఈ పూర్తి డిక్లరేషన్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజల యొక్క సమ్మతి లేకుండా పరిపాలించలేరు, ప్రజల యొక్క హక్కుల్ని హరిస్తూ పరిపాలించలేరు, ప్రజల యొక్క జీవన విధానాన్ని ఇబ్బంది పెడుతూ పరిపాలించలేరు. మన కొరకు మనం ఏమన్నా చేసుకోగలిగితే అది ఏదైనా సాధ్యమవుతుంది. అది ఆర్థిక పరిపుష్టి మాత్రమే కాదు, ఏకంగా రాజ్యాధికారం కూడా సాధ్యమవుతుందని ప్రపంచానికి చూపించేలా చేసింది డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్. సార్ రైట్. సంజయ్ గారు, అమెరికా అంటే టెక్నాలజీతో పాటు మనకి మొదటగా గుర్తుకొచ్చేది ఓల్డెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్. కాలక్రమంలో దాని పరిణితి ఎట్లా ఉందండి? మిగిలిన దేశాలకు వేటిలో ఆదర్శంగా నిలుస్తోంది? చాలా మంచి ప్రశ్న అండి. మీరు కనుక తీసుకుంటే 1776 లో డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ వచ్చింది కదా. ఆ తర్వాత 10 సంవత్సరాల్లోనే వాళ్ళు ఒక బిల్ ఆఫ్ రైట్స్ అనండి లేదా వాళ్ళ రాజ్యాంగం నిర్మించడం జరిగింది. దానిలో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, వ్యక్తి స్వేచ్ఛ గురించి. ఆ వ్యక్తికి స్వేచ్ఛ అన్నది గాలి పీల్చడంతో ఎంత సహజమో అలాంటిదే స్వేచ్ఛ కూడా అని చెప్పడం జరుగుతుందండి. సో మనం కనుక చూసినట్టయితే అమెరికా రాజ్యాంగ విధానం బాగా 1776 నుంచి ఇండిపెండెన్స్ టైం నుంచే బాగా బలంగా పునాదులు వేసుకోవడం జరిగింది. కానీ అమెరికా చూసినట్టయితే ఇట్స్ ఎ ల్యాండ్ ఆఫ్ పారాడాక్స్ అంటామండి. అంటే కొంత వైరుధ్యం ఉంటుంది. ఒక పక్కన ప్రజాస్వామ్యం చాలా ఇంపార్టెంట్ అంటూనే మనం కనుక చూసినట్టయితే విమెన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో కేవలం 1920లోనే వచ్చాయండి, విమెన్ ఓటింగ్ రైట్స్. ఒక పక్కన అందరు ప్రజలు, ప్రపంచంలో ఉన్న అందరు ప్రజలు, ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్ అంటారండి కాన్స్టిట్యూషన్ లో కానివ్వండి, అమెరికన్ డిక్లరేషన్ వాటిల్లో కానివ్వండి, అందరూ ఈక్వల్ అయినప్పుడు. కానీ ఆఫ్రికన్ అమెరికన్స్ కి ఓటింగ్ రైట్స్ 1965లో వచ్చాయండి. అలా అని అమెరికా ప్రజాస్వామ్యం ఏదైతే ఉంది అది ఒక ఆర్టిఫిషియల్ కన్స్ట్రక్ట్ అనో లేదా అది నిజమైంది కాదు అని చెప్పలేమండి. ఎందుకంటే మనం చూసాం వాళ్ళు నిజమైన ప్రజాస్వామ్యం చాలా కాలంగా నడిపారు, ఇటువంటి లోటుపాట్లు ఉంటూనే నడిపారు. సో మనం దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే సమాజంలో మార్పులు అవి కానీ కొంత టైం తీసుకుంటుంది. కాకపోతే భారత్ లాంటి దేశాలు చాలా తక్కువ సమయంలో ఎంతో చేంజ్ తీసుకురాగలిగింది. ఎందుకంటే అమెరికా లాంటి దేశాల నుంచి కూడా మనం చూసి నేర్చుకున్నాం, ప్రపంచంలో మిగతా దేశాల నుంచి చూసి నేర్చుకున్నాం, మన సభ్యత నుంచి కూడా మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తీసి నేర్చుకోవడం జరుగుతుందండి. అలానే కనుక తీసుకున్నట్టయితే అమెరికా ఒక ఫెడరల్ స్ట్రక్చర్ గా ఉద్భవించిందండి. అంటే ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో రాష్ట్రాలన్నీ దగ్గరికి వచ్చి ఒక యూనియన్ ని ఏర్పాటు చేసే, అంటే యూనియన్ గవర్నమెంట్ రాష్ట్రాలని క్రియేట్ చేయలేదండి భారత్ లో లాగా. అమెరికాలో రాష్ట్రాలు కలిసి యునైన్ గవర్నమెంట్ చేసే దాన్ని యూనియన్ గవర్నమెంట్, అక్కడ ఫెడరల్ గవర్నమెంట్ అంటారు. సో కాబట్టి ఒక ఫెడరల్ వ్యవస్థ నిర్మాణంలో ఒక కొత్త ఒరవడి చూపించింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అలానే డీసెంట్రలైజేషన్, అధికార వికేంద్రీకరణలో కూడా, ఎందుకంటే రాష్ట్రాలు దగ్గరికి వచ్చాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా కట్టడి చేయాలని ఎక్కువ ఆలోచించడం జరిగింది. అట్ ది సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడ కూడా చాలా బలంగా ఉంటుంది, ఇంతమంది దేశాలతో తలబడుతుంది కదా, దానికి అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, టాక్సేషన్ పవర్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చూసినట్టయితే సోషల్ వెల్ఫేర్ మెజర్స్ కూడా చేస్తున్నారు. ఆర్థిక రంగంలో తీసుకుంటే కనుక ఒక పక్కన పెట్టుబడిదారీ వ్యవస్థ, ఫ్రీ మార్కెట్ అంటూనే మరో పక్కన సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా చూస్తున్నాం కదా మనం. అమెరికాలో హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, సోషల్ వెల్ఫేర్ సిస్టమ్స్ కానీ అవి కూడా బలంగా ఉంటాయి. అలానే ఇంకో ముఖ్యమైనది ఏంటంటే మార్కెట్ ఫ్రీగా పనిచేయాలి అంటే ప్రభుత్వం కొన్ని మౌలికమైనటువంటి వసతులు కల్పించాలి అని అమెరికా చూపించింది. ఉదాహరణకి పెద్ద పెద్ద రోడ్స్, ఎక్స్ప్రెస్ వేస్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అలానే లీగల్ సిస్టమ్, జ్యుడిషియల్ సిస్టమ్, న్యాయ వ్యవస్థని బలోపేతం చేయటం కానివ్వండి, ఇలాంటివి ఈ రెండు కలిసి ఉంటేనే ఒక మార్కెట్ ఫ్రీగా పనిచేస్తుంది అని చూపించింది అమెరికా అండి. ఓకే, రైట్. కళ్యాణ్ గారు, 2.5 శతాబ్దాలంటే చిన్న విషయం కాదు. ఈ ప్రయాణంలో ఇప్పుడున్న అమెరికా ఒకప్పుడు ఎలా ఉండేది,
అట్లాగే దీని గురించి చెప్పేటప్పుడు మెరుపులు మరకలు అని ఎందుకు అంటారండి? సార్ ఇక్కడ ఆల్మోస్ట్ చాలా పాయింట్స్ సంజయ్ గారు చెప్పడం జరిగింది. దానికి కొన్ని నేను యాడ్ చేసుకుని మెరుపులకు మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే అమెరికా వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి ముఖ్యంగా ఆవిష్కరణలో కానీ లేదా వాళ్ళ యొక్క పాలసీ మేకింగ్లో కానీ చాలా అంటే చాలా ఇన్నోవేషన్స్ తీసుకొచ్చారు. ముఖ్యంగా అక్కడ ఉన్న సైంటిస్టులకు కానీ లేకపోతే వాళ్ళ అభివృద్ధికి సంబంధించి చదువుకు సంబంధించి కానీ అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ఒక అడుగు ముందుకే వేస్తారు. చెప్పాలంటే ఈరోజు ఎంబీఏ గ్లోబల్గా ఎంత ఫేమస్ అయిందంటే అది అమెరికా ముందుగానే ఎంబీఏ ఒక సైన్స్ ఒక సపరేట్ స్టడీ లాగా దాన్ని ప్రమోట్ చేసుకుంది. అలాగే యూనివర్సిటీస్లో కూడా మంచి రీసెర్చ్ని అలా తీసుకుంటూ ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే మనకి మార్క్ జుకర్బర్గ్ లాంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా వాళ్ళకి ఇన్నోవేషన్స్ చేసుకుంటూ వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని ప్రపంచానికి తీసుకురావడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళ కల్చర్ని ప్రపంచంలో ది బెస్ట్ కల్చర్గా చూపించుకుంది. ముఖ్యంగా గ్లోబలైజేషన్లో కానీ లేకపోతే అమెరికనైజేషన్లో కానీ మెక్డొనాల్డ్ కానీ పాప్ కల్చర్ కానీ ఈవెన్ కేఎఫ్సీ లాంటి అవుట్లెట్స్ని కానీ చాలా బాగా ప్రమోట్ చేసుకుంది. ఈవెన్ ప్రజలందరూ కూడా అమెరికన్లా బ్రతకాలి, అమెరికాలో బ్రతకాలి అనే ఆలోచన కూడా ఒక టైంలో వెళ్ళిపోయారు కూడా. సో ఇవంతా కూడా అమెరికా ప్రొడక్ట్ చేసుకుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ అమెరికాలో ఉన్న లైఫ్ స్టైల్ని ఒక లగ్జరియస్ లైఫ్ స్టైల్లో చూపించింది. అలాగే ప్రపంచంలో శాంతి కొరకు ప్రయత్నించింది. ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. మొట్టమొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత వుడ్రో విల్సన్, తర్వాత రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రూజ్వెల్ట్, యునైటెడ్ నేషన్స్ ఇలాగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ప్రపంచంలో డెవలప్మెంట్ చేయడం కోసం వరల్డ్ బ్యాంక్ని, అలాగే ప్రజలకి ఆర్థికంగా ముఖ్యంగా దేశాలకు ఎప్పుడన్నా కనుక ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి ఐఎంఎఫ్, అలాగే ఐక్యరాజ్య సమితిని కూడా న్యూయార్క్లో ఉంచడం కానీ ఇలాంటివన్నీ చూస్తుంటే కనుక అమెరికా ప్రపంచంలో ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ గవర్నెన్స్ కానీ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ మోటివ్స్ కానీ చూపించేలా చేస్తుంది. అయితే మరకల విషయంలో వస్తే కనుక ఇక్కడ స్వేచ్ఛ చాలా ఎక్కువ కనిపిస్తుంది, కానీ అదే స్వేచ్ఛ అక్కడ చాలా వివక్షలతో కూడుకుంటుంది. సంజయ్ గారు చెప్పినట్టుగా అక్కడ నేటివ్ అమెరికన్స్ కానీ బ్లాక్ అమెరికన్స్ కానీ చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ అమెరికా చేస్తుంది ముఖ్యంగా అటు వియట్నాంలో కానీ తర్వాత మనకి ఆఫ్ఘనిస్తాన్లో కానీ ఈవెన్ ఇరాక్లో కానీ లేదా తాజాగా ఇప్పుడు ఇరాన్లో కానీ ఎక్కడ చూసినా సరే అమెరికా యొక్క ఆధిపత్యం నిరూపించుకోవడం కోసం ముందుకు వేస్తూనే ఉంది. అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం నేను చెప్తాను. అదేంటంటే చాలామంది క్రిమినల్స్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి వాళ్ళని తీసుకెళ్లి గుటనానో బెయిలో పెట్టుకుని అక్కడ చిత్రహింసలు పెట్టారు. సో ఇవన్నీ అమెరికా పైన మరకల్లా ఉంటాయి. అలాగే ఎలాగైనా సరే యుఎస్ఎస్ఆర్ యొక్క పెరగనివ్వకుండా వాళ్ళ యొక్క కీర్తి పెరగనివ్వకుండా అమెరికా కోల్డ్ వార్లో చాలా సైలెంట్గా చెప్పాలంటే చాలా వైలెంట్గా ప్రవర్తిస్తూ కోల్డ్ వార్ని పెరిగి పెద్ద చేసి అక్కడ కంప్లీట్గా కోల్డ్ వార్ అట్మాస్ఫియర్ని ప్రపంచంలో ఘర్షణ వాతావరణాన్ని నిలిపేలా మరో పెద్ద మరక అమెరికా పైన ఏంటి అంటే అక్కడ ఉన్న దేశంలో ఎంత స్వేచ్ఛ బయటికి ప్రపంచంలో డెమోక్రసీ కోసం లిబర్టీ కోసం పోరాటం చేస్తుందో ఆ దేశంలో అంతే వివక్షల్ని చాలా వరకు కూడా సిస్టమైజ్ చేసేసింది. సో ఇవి మరకలుగా చెప్పుకుంటూ ట్రిపుల్గా మనం చెప్పుకోవచ్చు సార్. సంజయ్ గారు, ఒకప్పుడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనేవారు. ప్రపంచాన్ని ఏలిన ది గ్రేట్ బ్రిటన్ ఇప్పుడు ఆ ప్రభావాన్ని కోల్పోయింది. అట్లాగే అమెరికా ఆధిపత్యానికి కూడా గండిపడే అవకాశాలు భవిష్యత్తులో ఉన్నాయంటారా? మంచి ప్రశ్న అండి. ఒక విధంగా చూసుకుంటే కనుక ఈ మధ్య కాలంలో మనం కనుక గమనించినట్టయితే అమెరికా శక్తి సామర్థ్యాలు క్షీణిస్తున్నాయని చాలా మంది ప్రశ్నించడం జరుగుతోంది. దానికి ఒకటి ముఖ్యమైన కారణం చైనా ఎంతో బలపడుతోంది, దానివల్ల అమెరికా క్షీణిస్తోంది అని. చైనానే కాదండి, అటు జపాన్ తీసుకోండి, ఇటు భారత్ తీసుకోండి, చాలా దేశాలు ఆర్థికంగా బలపడుతున్నాయి. అంతేకాదు సాంకేతిక రంగంలో కూడా అడుగులకు ముందుకు వేయటం జరుగుతోంది. అంతేకాదు అమెరికా ఇందాక కళ్యాణ్ గారు చెప్పినట్టు అవసరం లేని యుద్ధాల్లో ఇరుక్కుని తన శక్తి సామర్థ్యాలు కోల్పోతోందా అని ఇంకో ప్రశ్న వస్తుందండి. అంతేకాదు అమెరికా రాజకీయాల్లో కూడా కనుక చూసినట్టయితే సమాజంలో ఒక విభజన, పోలరైజేషన్ కనబడుతోంది. దానివల్ల కూడా అమెరికా ఏమన్నా బ్రిటిష్ సామ్రాజ్యం లాగా రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం మీరు చెప్పినట్టు దాని శక్తి సామర్థ్యాలు కోల్పోతుంది అని. కానీ ఈ రోజుకి తీసుకుంటే అంటే ఈ ఛాలెంజెస్ ఉన్నప్పటికీ ఈ రోజుకి కనుక మనం తీసుకున్నట్టయితే టెక్నాలజీ రంగంలో ఈ రోజుకి అగ్రగామి ఎవరు అంటే పెద్ద దేశం ఎవరు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానే అండి. అంతేకాదు డిఫెన్స్ రంగంలో కొద్దిగా ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ నిజమైన కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ డిఫెన్స్ ఏదైతే ఉందో అది యునైటెడ్ స్టేట్స్ దగ్గర ఈ రోజుకి శక్తి సామర్థ్యాలు ఉన్నాయండి. అంతేకాదు ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ అమెరికాలో ఈ రోజుకి డొనాల్డ్ ట్రంప్ వద్దు, మాకు వలసవాదులు వద్దు అని చెప్తున్నప్పటికీ అక్కడికి వెళ్లి నివసించడానికి జనాలు ఇష్టపడుతున్నారు, అలా ప్రయత్నించే వాళ్ళు ఉన్నారు. అలా వెళ్ళలేని వాళ్ళు, డబ్బులున్న వాళ్ళు కొంతమంది ఏమో అట్లీస్ట్ టూరిజం కైనా అమెరికాకి వెళ్తున్నారు. అంటే అమెరికా సమాజం ఒక ఆకర్షణ, అమెరికాకి వెళ్ళటం ఒక ఆకర్షణ, లేదా అమెరికా ఆర్థిక బలం ఒక ఆకర్షణగా ఈ రోజుకి చాలా మందిని ప్రభావితం చేస్తోంది.
సో దాన్ని బట్టి చూసుకుంటే నిజంగా చూసినట్టయితే అమెరికా రిలేటివ్ డిక్లైన్ అంటే మిగతా దేశాలతో పోలిస్తే మిగతా దేశాలకి అమెరికాకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏదైతే ఉందో అది తగ్గుతోంది. కానీ అమెరికా రాబోయే రోజుల్లో కూడా చాలా బలమైన దేశంగానే ఉంటుందండి. వేరే దేశాలు బలపడినప్పటికీ అమెరికా తన శక్తి సామర్థ్యాన్ని మెయింటైన్ చేస్తుంది. రిలేటివ్ డిక్లైన్ ఉండొచ్చేమో కానీ పూర్తిగా క్షీణించి ఒక ఇంతకు ముందు కలోనియల్ పవర్స్ లాగా బ్రిటన్ లాగానో ఫ్రాన్స్ లాగానో మరి ఇంకా కోల్పోయే అవకాశం ప్రస్తుతానికి కనబడట్లేదు. అంటే 50 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో చెప్పలేం. ఈ రోజుకి తీసుకుంటే బ్రిటన్ ఫ్రాన్స్ కూడా శక్తి సామర్థ్యాలు ఉన్న దేశాలే కదండి. అలాంటిది యునైటెడ్ స్టేట్స్. అదే పాయింట్ లో సంజయ్ గారు, మరో దేశం అమెరికా కాగలదా? వేరే ఒక ఏ దేశం అమెరికా కాలేదండి, ఏ దేశం భారత్ కూడా కాలేదు, ఏ దేశం చైనా కూడా కాలేదు. ఎందుకంటే వీటికి విశేషమైనటువంటి లక్షణాలు ఉంటాయి ఈ దేశాలకి. అమెరికా తీసుకుంటే కనుక అటు ఇటు సముద్రం ఉండటం వల్ల వేరే వాళ్ళు దాడులు చేయటం కానీ వేరే వాళ్ళు ఆ దేశంలో చొరపట్టడం కానీ చాలా కష్టం అండి. సో అది ఒక అటానమీ ఇస్తుంది, అటానమస్ పవర్ గా ఉద్భవించడానికి. అంటే సొంతంగా మిగతా దేశాల ప్రభావం పెద్దగా లేకుండా, బార్డర్స్ లేకపోవటం వల్ల, సముద్రం ఉండటం వల్ల, పెద్ద పెద్ద సముద్రాలు ఉండటం వల్ల ఒక అటానమస్ పవర్ గా యునైటెడ్ స్టేట్స్ ఉండగలుగుతుంది. అంతేకాదు సమాజంలో కూడా మనం చూసాం, ఒక వలసవాదులు నిర్మించిన సమాజం వేరు, వేల సంవత్సరాల సభ్యతా చరిత్ర కలిగిన దేశాలు అటువంటి మెమరీస్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటుంది. అమెరికాకి హిస్టరీ అన్న బ్యాగేజ్ లేదు, అలానే హిస్టరీ ఇచ్చే అడ్వాంటేజ్ కూడా లేదు. ఇక్కడ భారత్ లేదా మిగతా దేశాలకి చరిత్ర ఒక బ్యాగేజ్ ఉంటుంది, ఒక అడ్వాంటేజ్ కూడా ఇస్తుంది చాలా. సో ఏ దేశాన్ని వేరే దేశం లాగా కాలేదండి, అమెరికా ఇండియా లాగా కాలేదు, ఇండియా అమెరికా లాగా కాలేదు. శక్తి సామర్థ్యాలు పెంచుకుంటాం కానీ వ్యవహార శైలిలో, అంతర్జాతీయ పాలిటిక్స్ లో కానివ్వండి, ఆర్థిక విధానాన్ని మేనేజ్ చేయడంలో కానివ్వండి చాలా డిఫరెన్సెస్ మనకి ప్రస్ఫుటంగా కనపడతాయి కూడా ఫ్యూచర్ లో. రైట్ సార్. కళ్యాణ్ గారు, ఇందాక మీరు చెప్తూ ఉన్నారు, ప్రపంచానికి డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ రూపంలో స్వేచ్ఛ గురించి చెప్పిన అదే అమెరికాలో ఈ రోజుకి మనం వీ కాంట్ బ్రీత్, నో కింగ్స్ మూమెంట్, నిరంతరం జాతి వివక్ష విమర్శలు, అట్లాగే హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు, ఇవన్నీ ఎట్లా చూడాలంటారు? ఇందాక సంజయ్ గారు చెప్తూ కూడా మనకి అమెరికా ఇస్ ల్యాండ్ ఆఫ్ పారాడాక్స్ అని చెప్తూ ఉన్నారు సార్. ఖచ్చితంగా అది వాస్తవంగా చెప్పొచ్చు. అమెరికాలో వివక్షతలు అనేది చాలా అంటే చెప్పాలంటే సిస్టమేటిక్గా అయిపోతూ ఉంటాయి. నాకు యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ చూస్తే కనుక డ్రాప్ అవుట్స్ బ్లాక్ పీపుల్లో కానీ, లేదా డ్రాప్ అవుట్స్ ఈ వైట్ పీపుల్ కాకుండా వేరే జాతి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ ఎంప్లాయ్మెంట్లో కూడా బ్లాక్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఈవెన్ వేజ్ గ్యాప్ కూడా, పేమెంట్ గ్యాప్ కూడా బ్లాక్ పీపుల్కి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఒకే వర్క్ చేసిన వైట్ పర్సన్స్కి, ఈవెన్ బ్లాక్ పర్సన్స్కి, ఆఫ్రికన్ అమెరికన్స్ కూడా చాలా వేరుగా పే చేస్తూ ఉంటారు. సెకండ్ థింగ్ ఏంటి అంటే అమెరికాలో జాతి వివక్షలు ఈవెన్ హెల్త్ కేర్లో కూడా మనకి చాలా డీప్ రూటెడ్గా ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు కానీ, వీళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ కానీ, అమెరికా వైట్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ, ఆ తర్వాత వేరే జాతికి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ చాలా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అమెరికన్స్ కొన్ని సంవత్సరాల క్రితం స్కల్ షేప్ బట్టి వారి మొరాలిటీ ఉంటుందనే ఒక విధానాన్ని తీసుకొచ్చారు కూడా. ఐ థింక్ ఫినాలజీ అని చెప్పి స్టడీ ఆఫ్ స్కల్స్ చెప్తూ ఉంటారు. సో కూడా ఈ వైట్ రేస్ వాళ్ళు కొంచెం గొప్పగా ఉంటారని చెప్పుకుంటూ వస్తారు. అన్నిటికంటే దుర్మార్గమైంది ఏంటంటే అమెరికాలో ఈ పోలీస్ వ్యవస్థలో కూడా, ముఖ్యంగా మీకు గుర్తుంటే కనుక 2020లో మనకి జార్జ్ ఫ్లాయిడ్ అనే ఒక వ్యక్తిని పోలీస్ బ్రుటాలిటీ చంపడం జరిగింది. అంతకుముందు కూడా 2011 టైంలో ఎరిక్ గార్నర్ కానీ. సో ఈ టైంలో ఏంటంటే ఐ కాంట్ బ్రీత్ అని కానీ, బ్లాక్ లైఫ్ మ్యాటర్స్ అని కానీ, ఇలాంటి కొటేషన్స్ చాలా బలంగా అమెరికన్ యూత్ ముందుకు తీసుకొచ్చారు. ఈ పోలీస్ బ్రుటాలిటీలో కారణం లేకపోయినా వీళ్ళని అరెస్ట్ చేయడం కానీ, లేదా చిన్న తప్పు కూడా చాలా ఎక్కువ పనిష్మెంట్ ఇవ్వడం కానీ, అబ్యూజ్ ఆఫ్ పవర్ చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అండ్ డీటైన్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకి లాయర్ యాక్సెస్ కానీ, లేదా వాళ్ళకి ఉండవలసిన కనీసం బేసిక్స్ కూడా వాళ్ళకి ఉంచకుండా చేస్తూ ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈవెన్ హౌసింగ్లో కూడా, హౌసింగ్ ప్రాజెక్ట్స్లో కూడా సిస్టమాటిక్గా వేరే జాతి వాళ్ళు ఎలిమినేట్ చేస్తూ లేదా డిస్క్రిమినేట్ చేస్తూ ఒక విధమైన వైరుధ్యం లేదా వైషమ్యాలని ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అమెరికన్స్ ఈ విధానాన్ని సిస్టమైజ్ చేసేసి అక్కడ బ్రతకాలి అంటే ఇది నార్మల్, అంటే నార్మల్సీ ఆఫ్ వైలెన్స్ అని వాళ్ళు అలవాటు చేసేసారు ప్రజలకు కూడా. ఓకే అండి. యా, సంజయ్ గారు, అమెరికా అంతర్గతంగా ఎంత బలహీన పడుతున్నా గ్లోబల్ ఎకానమీని శాసించే డాలర్ ఆధిపత్యం, అట్లాగే ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి బిగ్ టెక్ సంస్థలు ఇప్పటికీ ఆ దేశానివే. ఈ క్రమంలో అది పోటీని ఎదుర్కొంటున్న ప్రధాన దేశాలు ఏంటండి?
మీరు చెప్పినట్టు వాస్తవం అండి. ఒక పక్కన అమెరికా శక్తి సామర్థ్యాలు తక్కువ అవుతున్నాయి అంటున్న తరుణంలోనే ఈ రోజుకి డాలర్ చాలా బలంగా ఉంది. డాలర్ అంటే ఇష్టం లేదు, డాలర్ లో మనం ట్రేడింగ్ చేయకూడదని చాలా దేశాలు వాదిస్తున్నాయి. అయినా డాలర్ పటిష్టంగానే ఉంటుంది. ఎందుకంటే మీరు అడిగినట్టు ఆల్టర్నేటివ్ కంట్రీస్ ఎవరైనా తీసుకుంటే, చైనా కరెన్సీ తీసుకోండి, యువాన్ తీసుకోండి, లేదా రెన్మిన్బి అంటారు. ఎవరన్నా తన సేవింగ్స్ ని చైనీస్ కరెన్సీలో పెట్టుకునే సాహసం ఉందా? వేరే దేశస్తులు చేయరు, కానీ డాలర్స్ లో సేవింగ్ చేసుకుంటారు. ఎందుకని? అమెరికా ఆర్థిక వ్యవస్థని శాసిస్తున్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఫెడరల్ రిజర్వ్ కానివ్వండి, మిగతా బ్యాంకింగ్ సిస్టమ్ మీద కానివ్వండి, ప్రైవేట్ బ్యాంక్స్ మీద కూడా వాళ్ళు అప్పుడప్పుడు కూలిపోయిన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటున్న ఫైనాన్షియల్ క్రైసిస్ 2008 లో ఫైనాన్షియల్ క్రైసిస్ అనుభవించిన అమెరికా వ్యవస్థని ఈ రోజుకి చాలా మంది తెలియకుండా నమ్ముతారండి. అందుకే వాళ్ళ సేవింగ్స్ అవి కూడా డాలర్స్ లో పెట్టుకుంటారు. చాలా మంది డాలర్స్ లోనే ట్రేడింగ్ చేయడానికి ఇష్టపడతారు. చైనా ఎంత ఆర్థికంగా బలమైనా చైనా కరెన్సీని చూస్తూ నాకున్న కోట్ల ఆస్తిని నేను డాలర్స్ లో ఉన్న కాకుండా చైనీస్ కరెన్సీలో పెట్టుకుంటా అనే వాళ్ళు లేరండి. ఆ భయం ఉంటుంది. అంటే చైనీస్ ప్రజలకు ఉండొచ్చేమో కానీ బయట వాళ్ళకి ఆ ధైర్యం ఇంకా రావట్లేదు. ఎందుకంటే అక్కడున్న ప్రభుత్వం చైనీస్ కరెన్సీ వాల్యూని తనకు కావాల్సినట్టు ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకుంటుంది అన్న ఒక భయం ఉంటుందండి. అందుకని డాలర్ డామినేషన్ కంటిన్యూ అవుతుంది. అందుకనే చైనా కూడా ఆర్థికంగా బలపడిన అమెరికాతో సరిసాటి అవటానికి ఇంకా టైం పడుతుందండి. చాలా రంగాల్లో అమెరికా కంటే ముందుకు వెళ్ళింది, కానీ విశ్వాసం అంటే ఒక కాన్ఫిడెన్స్ రావాలి కదా ప్రపంచంలో. మనం కరెన్సీ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, ఈ దేశాన్ని నమ్మచ్చు అన్నది. అమెరికా మీద ఎంత వ్యతిరేకత ఉన్నా, ఆలోచన ఉన్నా, విమర్శ ఉన్నా ఎక్కడో తెలియని కాన్ఫిడెన్స్ ఎందుకో జనాల్లో ఉంటుందండి. అందుకే డాలర్ వ్యవస్థ కంటిన్యూ అవుతుంది. ఆఫ్ కోర్స్ మిగతా దేశాలు, యూరోప్ తీసుకోండి, యూరో క్యాచప్ అవుతోంది, ఇండియా కూడా ఆర్థికంగా బలపడుతోంది. వచ్చే 10-15 సంవత్సరాల తర్వాత ఇదే ప్రశ్న అడిగితే బహుశా మనకి వేరే ఆన్సర్ వస్తుంది. చూద్దాం. రైట్. కళ్యాణ్ గారు, చివరిగా 250 ఏళ్ల ఈ మైల్ రాయిని చేరుకుంటూ ఉన్న వేళ భారత కోణంలో ఈ సందర్భాన్ని ఎట్లా చూడాలి? రాబోయే రోజుల్లో భారత్ అమెరికా వ్యూహాత్మక బంధం, ఈ సరికొత్త ప్రపంచ ఈక్వేషన్స్ ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజియన్ని ఎట్లా ప్రభావితం చేయబోతోంది? ముఖ్యంగా భారతదేశం అమెరికా రెవల్యూషన్ నుండి, అమెరికా పాలన వ్యవస్థ నుంచి చాలా ప్రభావితం అయింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక భారత రాజ్యాంగంలో ఉన్న ఫండమెంటల్ రైట్స్ కానీ, భారత రాజ్యాంగంలో ప్రెసిడెంట్ అనే పొజిషన్ కానీ, ఈవెన్ మన భారత రాజ్యాంగం కూడా వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా, వాళ్ళ అమెరికన్ రాజ్యాంగం వీ ద పీపుల్ ఆఫ్ అమెరికా అని స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో చాలా ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ రిలేషన్స్ అనేది ముఖ్యంగా రూజ్వెల్ట్ టైంలో కూడా చైనాకి ఆల్టర్నేటివ్గా ఇండియాని చూడడం జరిగింది. తర్వాత నిక్సన్ కాలంలో కొంచెం ఈక్వేషన్స్ మారుతూ వాళ్ళు పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మనం కూడా 1971 ఇందిరాగాంధీ గారి సమయంలో అటు యుఎస్ఎస్ఆర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు అమెరికా బలమైన దేశంగా, అంటే ఏషియాలో చైనాని ఢీకొట్టే ఒక శక్తి ఎవరంటే భారతదేశం నమ్ముతుంది. ఇప్పటికే కాంప్రహెన్సివ్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మనకుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని కొత్త పుంతలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఐసీఈటీ ప్యాక్స్ సిలికా అగ్రిమెంట్స్ ద్వారా సెమీ కండక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే క్రిటికల్ మినరల్స్, ఈ ఆస్పెక్ట్స్లో మనం ముందడుగేస్తున్నాము. అపార్ట్ ఫ్రమ్ దట్ మన భారత సాంప్రదాయాల్లో ఉన్న జలమేవ యస్య బలమేవ తస్య, ఎవరైతే సముద్రాన్ని కంట్రోల్ చేస్తారో వాళ్ళు శక్తిమంతులు నమ్ముతూ ఉంటారు. ఆ పరంగా చూసుకుంటే కనుక ప్రస్తుతానికి క్వాడ్ అని, ఇండో పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్ అని చెప్పి సముద్రంలో అమెరికా తమ యొక్క బలాన్ని పెంచుకోవడానికి ఇండియాని కలుపుకుంటూ ముందుకు వెళ్తుంది. అందుకే వాళ్ళు ఏసియా పసిఫిక్ అని పిలిచే గతంలో ఇప్పుడు దాన్ని ఇండో పసిఫిక్ అని పిలుస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవి మాత్రమే కాకుండా భారత డిఫెన్స్ రంగానికి సంబంధించి కానీ, భారతదేశంలో వస్తున్న కొత్తగా ఆవిష్కరణలు, ముఖ్యంగా ఇస్రోతో కలిసి నాసా వాళ్ళు నిసార్ లాంచ్ చేశారు. అలాగే నెక్స్ట్ వచ్చే కార్యక్రమంలో కూడా ఆర్టిమిస్ అనే అకౌంట్లో కూడా భారతదేశాన్ని కలుపుకుంటూ వెళ్తున్నారు. ఇలాగా కొత్తగా ఉన్న ప్రతి రంగంలో కూడా అమెరికా భారతదేశం కలుపుకు వెళ్తుంది. ముఖ్యంగా ఇరు దేశాలు కూడా ప్రపంచ శాంతితో పాటుగా ఇరు దేశాల యొక్క అభివృద్ధిని కాంక్షించుకుంటూ ముందుకు వెళ్తున్నారు చెప్పవచ్చు సార్. ఓకే, ధన్యవాదాలండి సంజయ్ గారు, అట్లా కళ్యాణ్ గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.